అయ్యేటట్టు మార్చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు నాయకుల్ని? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ నాయకుల్ని. 4 దశాబ్దాలుగా చూస్తున్నారు ఈ నాయకుల్ని. ఏ కొత్త ఉంది కొత్తపేట నియోజకవర్గంలో? ఏం మార్పు ఉంది నియోజకవర్గంలో? ఏం తీసుకొచ్చారు నియోజకవర్గంలో? ఏమైనా మార్పు ఉందా? ఈ గ్రామ స్థాయిలో మార్పు ఉందా? ఈ మండల స్థాయిలో మార్పు ఉందా? మీ నియోజకవర్గ స్థాయిలో మార్పు ఉందా? ఒక్క ఈ పేద ఇంటి నుంచి ఒక్క యువ నాయకుడు బయటకు వచ్చాడా? జనసేన పార్టీలో ఎంతమంది వచ్చారు బయటకు? ఎంతమంది కడవిప్పడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది చొక్కా పుట్టుకుంటే ఫ్రెండ్రా చూసుకుందామని వైసీపీ కింద ఉండే నాయకులు ఎంతమంది ఉన్నారు గ్రామ అటువంటి నాయకులు తయారు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాస్ అనే ఒక నాయకుడు. అటువంటి నాయకుడిని ఇవాళ ఏ సర్వే చూసుకున్నా, ఏ ప్రాంతం చూసుకున్నా 2019లో 15 రోజుల ముందు మార్చి 20వ తారీఖున సీట్ డిక్లేర్ చేస్తే ప్రజల్లోకి వచ్చి కనీసం కమిటీలు లేవు. ఆనాడు కనీసం బూత్ కమిటీలు లేవు. 37,000 ఓట్లు తెచ్చుకుని స్టేట్ లో 7వ స్థానం. అటువంటి పార్టీకి పొత్తులో భాగంగా సీట్లు లేవు. టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచన తీసుకోవడం మనకు ఏం తెలియదు. కాకపోతే ఒకటి ఆయన చెప్పదనుకునే ఒకటే, ఇప్పటికైనా నేను లేదండి ఆలోచించండి. ఎంతో మంది జన సైనికులు బాధపడుతున్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చాము మేము మిమ్మల్ని నమ్ముకుని. శ్రీని గారు ఎంతమందిని కడుక్కుని ఎంత పెద్దదాన్ని చేశారో మాకు తెలుసు. మమ్మల్ని అడగండి, లేదా గ్రామానికి అడగండి. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పిన స్థాయి మాది కాదు, అంత అనుకోలేదు. కాకపోతే ఇప్పటికీ మాకు మీరే దేవుడు. అలాగే మీరు ఆలోచించండి. ఇప్పటికైనా సరే పోయింది ఏమి లేదు, మీరు ఆలోచించుకొని తీసుకోండి. జై జై సార్. పొత్తు ధర్మం పాటించామండి. మీరు చెప్పిన వెంటనే పొత్తు ధర్మం పాటించాం. అయితే మీరు చెప్పిన పొత్తు ధర్మం మేము పాటించాం, కానీ వాళ్ళు పాటించలేదు. మేము మా శ్రీనివాసరావు గారు ఎక్కడికి వెళ్ళినా మన కండువతో పాటు ఆయన పొత్తు ధర్మం కండువ కూడా వేసుకుని ప్రచారంలోకి దిగాం. అయితే వాళ్ళ పొత్తు ధర్మం ఇప్పుడు కూడా పాటించట్లేదండి. దయించి ఒక్కసారి మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి పునరాలోచన చేసి కొత్తపేట టికెట్ బండారు శ్రీనివాస్ గారు ఇవ్వాలని కోరుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బండారు శ్రీనివాసరావు. 2004, 2009, 2014, 2019, 2004లో ఓడిపోయింది. 2009లో 3వ స్థానంలో పోయింది. 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ సపోర్ట్ ఇస్తే ఒక కుక్క నిలబెట్టిదే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ నెగ్గి టైంలో కూడా ఇక్కడ జరిగింది. 4 సార్లు టీడీపీ అనే జెండా ఇక్కడ ఎక్కడ లేదని తెలిసి కూడా మీరు ఇక్కడ జనసేనకి టికెట్ ఇవ్వకపోతాం నిజంగా మీకు అవమానం కలగండి ఇక్కడ. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు మీరు పావలా కళ్యాణం ప్యాకేజ్ ఇస్తారు, గ్రహించండి. అయ్యుంటే మా రోజు బాధగా ఉందండి. ఎందుకంటే బండారు మాకేంత బాధ ఉందంటే ఈ నియోజకవర్గ ప్రజల్ని మనందరినీ అక్కడ బండారు సింగ్ గారికి ఎంత బాధ ఉండదని మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంటికాడ ఎలా ఉందండి, ఇంట్లో కుమారుడు లేదా ఎవరైనా చనిపోతే ఎలా అయితే బాధపడతారో పార్టీలో ఆయన అవమానం జరిగిన పార్టీలో ఆయన చనిపోయినట్టుగా నిజంగా అనిపించండి మాకు అందరికీ కూడా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ మీరు మాత్రం బండారు సింగ్ గారికి మళ్ళీ ఎంత కబురు పంపి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సింగ్ గారికి సీట్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నానండి. ఈ గౌరవాన్ని మీరు కాపాడు తెచ్చుకుంటారా? జనసేన నుంచే సీట్ తెచ్చుకోవాలి, లేదా ఎలాగైనా సరే ఇప్పటికి ఎవరికి ఏం ఆశించకుండా అందరూ తిరుగుతున్నాం. ఈ ఇండిపెండెంట్ గా నిలబడినా సరే ఇప్పుడు పార్టీ సంబంధం లేకుండా అయిపోయింది మనకి. నిత్యం రోజుకి 24 గంటలు కూడా ఆయన దగ్గర ఉండి ఆయన నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ గా చేస్తానంటే ఏంటంటే ఆయన దగ్గర ఉండి కోరుకుంటూ ఆ యొక్క నిర్ణయాన్ని మనందరిలో తెలియజేయడం జరుగుతుంది. దానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి తలచి ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై బండారు. తెలుగుదేశం పార్టీ సీట్
ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరూ లేరు. కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది ఎంతవరకు సబబు అని మేము అడుగుతున్నాం. మాకు బండారు సీన్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం. మాకు టికెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదలం. మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు. వేళైతే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బండారు సీన్ గారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు. ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు సీన్ గారికి టికెట్ ఇవ్వాలి, బండారు సీన్ గారికి టికెట్ ఇవ్వాలి. ఇది మాత్రం వాస్తవం. ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన. రేపటి నుంచి ఇంకా వేరేగా జరుగుతాయి.